వీధిలో నివాసం ఉండే సీతారాం సోమవారం కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యాడు. సాయంత్రం వాంతులు విరేచనాలు కావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ సీతారాం మృతి చెందాడు. పోస్ట్ మార్టం తర్వాత సీతారాం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. కల్తీ కల్లు తాగి సీతారాం అనే వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం ఆయన భార్య అనిత ఉంది, ఒకసారి మాట్లాడదాం. అసలు ఎప్పుడు తాగినమ్మ కల్తీ కల్లు, ఎప్పుడు ఏం జరిగింది? సోమవారం అయితే ఆయనకి మోషన్స్ పెట్టినాయండి. మోషన్స్ పెట్టినాయి అయితే సాయంత్రం పని చేసుకొని వచ్చేటప్పుడు సెక్యూరిటీ చేసుకొని వచ్చేటప్పుడు తాగేసి వచ్చిండు. ఆయన కూడా తగ్గలేదు, మోషన్స్ అయితేనే ఉన్నాయి. ఒకసారి వామిటింగ్ కూడా చేసుకుంది. పొద్దున్న లేచేవారికి తగ్గిపోతలే అనుకొని నేను బాలబియ్యం కూడా కాసిచ్చిన, అది కూడా తాగిండు. కొబ్బరి నీళ్ళు తెచ్చిచ్చిన, అది తాగిండు. ఓఆర్ఎస్ తెచ్చిచ్చిన, అది కూడా తాగిండు. ఆయన కూడా తగ్గలేదు. ఆయన పడిపోతాడు, ఇట్లా లేపుతా ఉంటే పడిపోతూనే ఉన్నాడు. అయితే తేలికని లేచిండు. తేలికని లేచే వరకు మా తమ్ముడిని పిలిచిన, చూపించిన. అయితే ఇట్లా ఉండడం బాగుండదాక తీసుకుపోదాం హాస్పిటల్, కానీ అరుంధతికి తీసుకుపోయాను. అరుంధతికి తీసుకుపోతే వాళ్ళు బయట నుంచి చూసి మేము పట్టించుకోమమ్మా, ఇట్లా అయింది సీరియస్, గాంధీకే తీసుకోండి అని చెప్పిండ్రు వాళ్ళు. సరే అని గాంధీకే తీసుకోండి. తీసుకొచ్చేవారికి చేయబట్టుకుండు, బాగానే ఉంది, అది చేస్తుండు. స్ట్రెచ్చర్ మీద తీసి అటేసి ఇటేసి వాళ్ళు అది ఒత్తిండ్రు. ఆటో పని చేస్తలేదు అని ఒత్తిండ్రు. అప్పటి వరకే చనిపోయాడు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరు. ఎట్లా మరి ఈయన రోజు అదే కంపౌండ్లో తాగుతారా? అసలు ఏం జరిగింది? వాళ్ళని అడిగిరా పోయి ఏమంటున్నారు? అసలు ఎంతమందికి అయింది ఇట్లా? నాకు తెలియదండి ఎంతమందికి అయింది. మా ఆయనకి ఇట్లా జరిగింది. ఇద్దరు పిల్లలు, నాకు ఇద్దరు పిల్లలు గతి ఏం కావాలి? ఆయన ఒక్కడే, నేనా ఏం చేయలేను. ఇద్దరు పిల్లలు గతి ఏం కావాలి? ఏం పని చేస్తాడు మీ ఆయన? సెక్యూరిటీ చేసిన 10,000 వస్తాయి అంతే ఆయనకి. రోజు అదే కళ్ళు కంపౌండ్లో తాగుతాడా? 2-3 రోజులకు ఒకసారి తాగుతాడు అదే కంపౌండ్లో. తాగేసి వస్తాడు, పండుకుంటాడు. అట్లనే అనుకున్నాం, మళ్ళీ రోజు లేస్తాడులే అని అనుకున్నాం. మళ్ళీ రోజు లేచే వరకే కళ్ళన్నీ లోపలికి పోయినాయి, బుగ్గలన్నీ లోపలికి పోయినాయి. అసలు ఏం సోయి లేకుండా పడిపోయినా. తీసుకొచ్చినా కూడా సోయి లేకుండానే వచ్చిండు. వచ్చి ఆడు పడిపోయిండు. పెట్టినాం ఆడ పెట్టిండు, వాళ్ళు హార్ట్ని ఒత్తిండు. అంతవరకే చనిపోయిండు. ట్రీట్మెంట్ చేస్తూనే చనిపోయిండు. ఏం కోరుతున్నారు మరి మీరు? మా పిల్లలకి న్యాయం చేయాలండి. మా పిల్లలకి ఇంత ఏదైనా చూపించాలండి దారి. మా పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళు పెద్దోళ్ళు కాదు, వాళ్ళ పెళ్ళిళ్ళు కాలేదు ఇంకా. వాళ్ళకి ఏమైనా చూపిస్తే మాకు మంచిది. ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. కల్తీ కల్లుపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం సీతారాంకు 2 పిల్లలు ఉన్నారు. ఆయన చనిపోవడంతో 2 పిల్లలు అనాథలయ్యారు. దానికి సంబంధించి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఆయన భార్య అనిత వేడుకుంటుంది. సెక్యూరిటీ జాబ్ చేసుకునే సీతారాం కల్తీ కల్లు తాగి బలి కావడం దారుణం అని చెప్పేసి కూడా ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే కల్తీ కల్లు తయారు చేసి అమ్మారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ పవన్తో సురేష్, బిగ్ టీవీ, గాంధీ హాస్పిటల్ నుండి.